నమస్కారం సార్ నేనే సార్ నా పోయేటప్పుడు 20,000 ఇచ్చిపోండి సార్. కూర్చోండి సార్. కూర్చోండి సార్. కూర్చొని మీ నాన్న ఏం చేస్తుండే? ఎక్కడ? హిమాయత్ అంటే సర్వీస్ చనిపోయిందా? ఓకే. కారుని నియామకాల గురించి నేను పెట్టుకున్నాను. ఉండేది మేము 10 సంవత్సరాల నుంచి రాజు నారాయణ పెట్టాను. మీ నాన్న ఎక్కడ చేస్తుండే? హౌసింగ్ కార్పొరేషన్ హైదరాబాద్లోనా? హైదరాబాద్లో తిరుమలగిరి వెలిశాల మండలం సార్. అయితే మాకు ఇల్లు శాంక్షన్ వచ్చింది సార్. ఏదండా? మరికుంట తండ. అయితే ఇల్లు వచ్చింది సార్. 2-3 సార్లు అప్లికేషన్ పెట్టా సార్. అందరినీ అడిగినా సార్. మా ఇల్లు రాలేదు సార్. మా ఇల్లు చూడండి సార్. మీరు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ లో పని చేసుకుంటే బతుకుతున్నాం. ఇల్లు లేదు సార్. భాస్కర్ మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు లేక మేము దరఖాస్తు పెట్టి నేను ఇప్పిస్తాను. మా ఇల్లు సార్. మా ఇల్లు చూడండి. దరఖాస్తు రాసుకో రాపోరా, నేను ఇస్తాను. ఇల్లు ఇప్పిస్తాను. మీరు ఇక్కడ హైదరాబాద్ పిల్లలు మా ఆయన ఇక్కడే ఉంటుంది సార్. మా ఆయన కూడా ఇక్కడే ఉంటుంది. గెలిచేలా చేస్తాడా? మొత్తం నిరుద్యోగుల గురించి తెలంగాణ నిరుద్యోగ యువత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి భావించి కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిశీలించి ఏం చేయాలంటే నీ నెంబర్ రాయి. అందరూ నెంబర్ రాయి. ఈ తొందరపడతాం మీరు రైట్ నెంబర్ సంతకం పెట్టు. ఫోన్ కొంచెం ఎదుగుకన్నా కింది కన్నా నీదే ఒకట అవునారా? అస్మా బుర్ర వెంకటేశ్వర పబ్లిష్ కమిషన్ చైర్మన్. ఆయన పబ్లిసిటీ దీనికి సంబంధం లేదు. దీనిలో 3-4 ఉన్నాయి. గురుకుల ఒకటి ఉంది, డిఎస్సి ఉంది, డిగ్రీ ఉంది. మాట్లాడతా. ఓకే. ఎందుకంటే మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. చిన్న తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం ఎప్పుడు చేసిన బీఈడి మీరు? నేను 2014 అయితే మా గతంలో ఏంటంటే స్కూల్ ఇప్పుడు 2014లో బీఈడి చేసింది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11,000 ఉద్యోగాలు భర్తీ చేసింది, టీచర్ పోస్టులు. మరి మీకు ఎందుకు రాలే? మా జిల్లాలో పోస్టులు లేవు సార్. ఏ జిల్లాలో? ఏ జిల్లా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాది స్కూల్ సార్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. జిల్లాకు 1-2 వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పోస్టులు కూడా లేవు సార్. టీచర్ పోస్టులు అంటే స్కూల్లో లేవా? స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు సార్. 11,000 ఇచ్చినా కూడా లేని పరిస్థితి. అదేవిధంగా గురుకులాలో డిఎడ్సి కానీ గురుకులా కానీ తర్వాత మోడల్ స్కూల్ కానీ నోటిఫికేషన్ వస్తే మాకు కొంచెం ఎక్కువ పోస్టులు వస్తాయి. ఏదో ఒకటి దాంట్లో అయినా మాకు సబ్జెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి సార్. అదేవిధంగా ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు అయిపోయినాయి సార్ టీచర్స్. కానీ మాకు నోటిఫికేషన్ రాలేదు సార్. హైదరాబాద్? అవును సార్. భద్రాద్రి సంఘం హైదరాబాద్? అవును సార్. నేను భద్రాద్రి మన ఏజెన్సీ. కానీ జిల్లాలో పోస్టులు లేని పరిస్థితి. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు కూడా అయిపోయినాయి. ఎట్లయితే వస్తాయి పోస్టులు మీకు? మాకు జీవో నెంబర్ 108 మార్చి కొత్త జీవో ఏర్పాటు చేస్తాం. అంతకుముందు జీవో నెంబర్ 505 ఉండేది, 50% ప్రమోషన్ ఉండేది.
50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేశారు. 99లో చేసిన జీవో ప్రకారం ఇది ఒకటి. ముఖ్యమంత్రి గారి ప్లాన్. నవీన్ పట్నాయక్ అయిపోయినాయి ఒక్కొక్కరు మాట్లాడుకో చెప్పేది నువ్వు ఏం చదువుకున్నా చెప్పు నువ్వు చెప్పిన వాళ్ళు రాండి ఏం పేరు చెప్పలేదు అది కాదు ఇచ్చినావు అయిపోయింది అయిపోయిన వాళ్ళు ఉండే వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడితే అర్థమైతే రైట్ ఇప్పుడు మనం మీరు ప్రతిపక్షాల కాడికి పోతున్నా ప్రతిపక్షాల కాడికి పోయారు అంటారు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పింది ఇంట్లో అంతే చెప్పిన చెప్దాం అంటున్నాం మీరు ఇచ్చినావు నేను చూసినా రేపు అసెంబ్లీలో అవకాశం ఇస్తే ప్రస్తావన చేస్తానని చెప్పిన నీ పని అయిపోయింది బట్ మన ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావన వస్తుంది కదా దయచేసి మాట్లాడారు దయచేసి మాట్లాడారు నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఉంది ఇదే